పొద్దున్నే గిన్నెలు తోముతో స్టార్ట్ అయింది మా జర్నీ. ఈ వీడియో చూస్తే మా అమ్మాయి అయితే ఖచ్చితంగా దంతది. ఎందుకంటే ఇంటికాడ ప్లేట్ తీయమంటే దియని అయితే గిన్నెలు తోము. 1000 రూపాయలు తీసుకుని కానీ హోటల్కి పార్కింగ్ లేదు. రోడ్డు పైన పార్క్ చేసుకున్నాం. రోడ్డు మీద పబ్లిక్ ఏమో మమ్మల్ని ఏలియన్ చూసినట్టు చూస్తున్నారు. అయినా చూసే ముందు వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి రాదు. సరేలే మన వాళ్ళు గుర్తుపడతారని చెప్పేసి బ్యాగులు బండి మీద పెట్టేసుకుని మేమైతే అన్ని నుంచి బయలుదేరినాం. చింతలు గారి ప్యాంట్ల కింద చూస్తున్నా కూడా మేమైతే చాయ్ తాగుడు బంద్ చేయం. అదేందో ముసలిలాగా చాయ్ తాగని రోజు గడవదు. పెట్రోల్ ట్యాంక్ మూత రాకపోయినా కూడా స్క్రూ డ్రైవర్ వేసి తిప్పి 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 దాన్ని ఓపెన్ చేసినాం. చెప్పడానికి పైసలు ఎక్కి వన్నీ తంటారు. పెట్రోల్ గన్ను పెట్టిన తర్వాత పెట్రోల్ వస్తలే అని చెప్పింది. XP పెట్రోల్ ఉందంటే కొట్టమని చెప్పిన. ఎంత లీటర్ అంటే 160 అన్నది. భాష రాదు కదా, 106 అనుకున్నాం. 160 అంట. దెబ్బకి 1400 ఎన్ ఫుల్ ట్యాంక్. దీనే దళిద్రం అంటారు. ఇక్కడ కోసం కొంచెం హీరోలా ఫీల్ అయినా అప్పుడే కడుపులో నుంచి అరుపులు వచ్చినాయి. అందుకే దాబాకాడ ఆపి బటర్ నాన్ ఆర్డర్ చేసుకుంటే వీడు బటర్ నాన్ కి సాంబార్ ఇచ్చింది భయ. వీడే మనిషి తెలుసు కదా, చాయ్ దాని రోజు గడవదు. చాయ్ తాగేసి బయలుదేరినాం. ఇక ఎండకి బట్టలు అనిపోయి చెమట షూజ్ లెక్క వస్తుంది. అందుకే ఫారెస్ట్ లా చెట్టు కింద అడవిలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ జింక కనబడ్డది. ఆ జింకను చూద్దామని పోతుంది, మమ్మల్ని చూసి ఉరుకుతుంది. జనరల్ గా కర్ణాటక నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయినా ఏడికి పోయినా కానీ వీళ్ళైతే వదిలిపెట్టరు. అందుకే ఓ బిస్కెట్ అనుకుని తినిపించి నేనైతే బయలుదేరిన. వల్ల అదేంది ఘాట్ రోడ్లు ఎక్కినప్పుడు దిమాగ్ ఖరాబ్ అవుతుంది కానీ మొత్తం పైనకి ఎక్కినాక ఈ వ్యూస్ ఏడైనా కానీ భయం అవుతుందో లేదో కానీ ఘాట్ రోడ్లు ఎక్కుతుంటే లారీ వాళ్ళని చూస్తే డర్రా అంటది. కొంచెం ఉంగరం కానీ కాక నా పనిని ఎంక్వైరీ చేస్తుండు. అడవిలో నుంచి బయటకు వచ్చే వరకు చీకటి అయిపోయింది. ఫైనల్ గా శివ స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయినాం. కానీ ఇక్కడ హోటల్ కి 4 రోజుల ముందే బుకింగ్ తీసుకోవాలంట. ఈ రోజుకి మనం అయితే బయటనే వండుకోవాలి. మీరైతే వీడియోకి లైక్ చేయరు. Day 6 లా కలుద్దాం.